హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియోని చూసి లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈరోజు మన వీడియో ఏంటి అంటే, చాలా రోజులుగా మన ఛానల్లో తమ్ముడి పెళ్లి సిరీస్ అయితే కంటిన్యూ అవుతుంది కదండి. దాని ఎండింగ్ పార్ట్కి వచ్చేసాము. ఫైనల్లీ పెళ్లి వీడియోతో మీ ముందుకు వచ్చేసా. అయితే పెళ్లి వీడియోస్ కొన్ని పార్ట్స్గా చేశాను. అంటే మనకి పందిరాట దగ్గర నుంచి ఇలా కొన్ని పార్ట్స్ అయితే ఉన్నాయి. మన ఛానల్లో ప్లేలిస్ట్లో తమ్ముడి పెళ్లి సిరీస్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేసి ఇది కూడా లాస్ట్లో చూసేయండి. బిఫోర్ వీడియోలో మనం తోట సంబరం ఇంకా రిసెప్షన్ లంచ్ అంతా కంప్లీట్ చేసుకున్నాం కదండి. ఇది వచ్చేసి లంచ్ తర్వాత అనమాట. లంచ్ తర్వాత కూడా మాకు చాలా రిచువల్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చి ఆవిరేడు తీసుకొని అయితే వచ్చాము. అంటే ఆవిరేడు కుండలని కొంతమందికి అయితే ఉంటాయండి ఆనవాయితీ, కొంతమందికి అయితే ఉండవు. ఈ ఆవిరేడులో కూడా చాలా తేడాలు ఉంటాయి. ప్లెయిన్గా అంటే వైట్ కలర్ పెయింట్ వేసినవి కొన్ని, ఇలా డిజైన్తో ఉన్నవి కొన్ని, వారి వారి ఇంటి ఆనవాయితీని బట్టి ఇలా ఉంటాయన్నమాట. వీటిని తీసుకొని వచ్చి మనం పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చూడకుండా ఒక మూల అయితే పెట్టేసి అందులో తాంబూలం, మనం పెళ్లి కోసం చేసిన అరిసెలు ఇవైతే ఉంచుతాము. వాళ్ళు పెళ్ళైన తర్వాత వారిద్దరూ జంటగా వచ్చి వీటికి దండం పెట్టుకుంటారనమాట. దీని తర్వాత శతమానం తీసుకురావడం అనే కార్యక్రమం ఉంటుందండి. ఇవన్నీ నేను షార్ట్స్ రూపంలో కూడా అప్లోడ్ చేశాను. అయితే ఈ శతమానం తీసుకురావడానికి మనం ఆ శతమానం ఎవరైతే తయారు చేస్తారో ఆ షారబ్ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళిద్దరు భార్యాభర్తలకి పసుపు రాసి బొట్టు పెట్టేసి వాళ్ళకి తాంబూలం అది ఇచ్చేసి మనం తీసుకుని అయితే వస్తామండి. అయితే మాలో మా చిన్నాన్న ఇంకా చిన్న పిన్ని వాళ్ళే గోల్డ్ స్మిత్లు కాబట్టి వాళ్ళని కళ్యాణ మండపంలో ఒక సైడ్న కూర్చోపెట్టేసి ఇలా వాళ్ళ చేతిలో పూజ అయితే చేయించుకొని మేమైతే తీసుకుని అయితే వచ్చాము. ఈ శతమానం మొయ్యడం అనే కార్యక్రమం ఏంటంటే పెళ్లి కొడుకు వదిన చేయాల్సి ఉంటుంది. అయితే పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీలో ఆ అబ్బాయే పెద్దవాడు అనమాట. సో మా వదిన ఇలా తలపైన పెట్టుకుని అయితే ఇంకా కళ్యాణ మండపం లోపలికైతే తీసుకుని అయితే వచ్చేసింది అనమాట. ఈ కార్యక్రమం తర్వాత బాస్కాల్ని కూడా అదే విధంగా తీసుకుని అయితే వస్తాము. యాక్చువల్గా పెళ్లి హడావిడిలో మేమంతా ఉండటం వల్ల వీడియోస్ క్యాప్చర్ చేసేంత ఖాళీగా లేదు. సో కొన్ని అక్కడ ఇక్కడ ఉన్నవి అయితే నేను కలెక్ట్ చేసుకొని ఈరోజు వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను. మధ్యలో పిక్స్ కూడా యాడ్ చేసేసి ఉన్నానన్నమాట. అంటే వీడియో కంటిన్యూషన్ నాకైతే సెట్ కాలేదు ఇన్ని రోజులు. ఇప్పుడైతే నేను కొన్ని పిక్స్ అవి యాడ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మనకి కాళ్ళగోళ్ళ సంబరం అయితే అవుతుంది. ఇది ఈవినింగ్ టైంలో అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ అందరికీ ఒకే విధంగా ఉండొచ్చు. ఇలాగా మనకి కాలి గోర్లు, ఇంకా అబ్బాయికి అయితే కొంచెం హెయిర్ అది తీసేసి ఇలాగ ఇంటి ఆడపడుచు అనమాట కొంగు పరుస్తారు. అందులో అవన్నీ వేస్తారనమాట. వేసేసిన తర్వాత ఆ ఆడపడుచుకి కొద్దిగా కట్నం అయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత పెళ్ళికొడుకుకి పెళ్లి కూతురికి ఇలాగ కాయిన్స్ ఉంటాయి కదండి, మనకి రూపాయి కాయిన్స్, ఇలా కాయిన్స్ అనమాట. వాళ్ళకి దిష్టి తీసేసి అక్కడ పాలల్లో వేస్తామన్నమాట.
ఈ పాలు వచ్చేసి వాళ్ళ తలపైనే కొద్దిగా వేస్తారు. కాకపోతే అక్కడ అందరం ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళకి ఫుల్గా అయితే వేసేసారు. అంటే కింద మొత్తం ఫేస్ అంతా అయిపోయేటట్టు అయితే వేసేసారు. ఇదంతా ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు అంటే పెళ్ళి చేసుకోబోయే వధూవరులు ఉంటారు కదా, వాళ్ళకి అంతకుముందు ఏదైనా కీడు కానీ లేదా దోషాలు కానీ ఉంటాయి కదా, ఇవన్నీ ఈ కాలగోల సంబరంతో ఆ దోషాలన్నీ పోతాయి అని ఒక నమ్మకం అన్నమాట. కాలగోళ్ల సంబరం అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని స్నానాలకైతే పంపించేసి ఇంకా పసుబొత్తులు అనేవి తడుపుతామన్నమాట. మాలో ఏంటంటే ఈ పసుబొత్తులు తెల్ల చీర ఇంకా తెల్లని పంచె ఉంటుంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి, వాటిని పసుపు నీళ్ళల్లో ముంచేసి ఆరబెట్టేసి ఇంకా పెళ్లి టైంలో అవైతే పైన వేస్తాము. ఇవి మేమైతే పట్టు వస్త్రాల కంటే పవిత్రంగా అయితే చూసుకుంటామన్నమాట. అయితే అది తడపడం ఇంకా తలంబ్రాల బియ్యం కడగడం అవన్నీ అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని అయితే రెడీ చేస్తున్నాము. రెడీ అయిపోయిన తర్వాత అబ్బాయిని పేట్ల మీదకైతే తీసుకుని వెళ్ళి ఒడుగు అనే కార్యక్రమం అయితే చేస్తాము. అంటే అబ్బాయికి జంధ్యం వేస్తామన్నమాట. మాలో ఏంటంటే ఈ ఒడుగు అనే కార్యక్రమము పీటల మీద చేస్తామన్నమాట పెళ్ళికి ముందు. కానీ కొంతమంది ఆనవాయితీ ప్రకారం వాళ్ళు ఒడుగు అనేది కూడా ఒక రోజంతా లేదా ఒక 3 రోజులు కార్యక్రమంగా చేసుకుంటారు. ఒడుగు ఇంకా కాశీయాత్ర ఇలాగా. మేమైతే పీటల మీద అప్పటికప్పుడే జరిపించేస్తామన్నమాట అమ్మాయి రాకముందు. मुखे आचमनी समर्पयामि स्नापयामि स्नानं समर्पयामि वस्त्रम अभिवस्त्रदोदनानि दिगापूयमान आचमनं समर्पयामि अस्यैव आचमनं समर्पयामि मुखे आचमनी समर्पयामि स्नापयामि अम्मा भगवान वस्त्रे उद्बेटिये नम्मा सकरनग वक्त्रनग स्वर्णनग शेखर श्रीशैलस्य सम भूमज्जराकाय वीर धराजोदिपूर्षः अजातो अत्यल्चिग पश्चात् भोगमदोप्रः एक पुरुषेण अभिषा देवराजराणां हरिवर्ष किन्नेर किंपुरुष्य दोषगण्य मूल्यवन्त ऋष्यमोगादि ऐक्यमान सिंधु गुजर गुजर कन्या प्रेंद्र जलान ज्वालान अनेक देश भाषा भूप अंग वंग कलिंग कालिंग गुरु वंगन निकट प्रभाज वानान दौड़ास यशधारय आयु देहेषु देहि रेन सौख्यं देहि पुत्रान् भवतां देहि मे अहेदुर गौरवनाथ लक्ष्मी को उपस्थित देमना मना जायते आ इंगौ कृष्णकमे दर्शन मात्र पुनः तदरंजा प्रंजल तदरंजा प्रिय सुहास दिन जमरा तदरंजा प्रिय सुहास दिन जमरादी वाकमेगा इच्छे जो हल भी तस्य महान पालन संजोना लेकिन हिंदू लेकिन मैं तो आपका उत्तम रो पंचकल मन समन देवाजी नित्य मंज प्रत्यक्ष श्री हेमंत से आदि के विश्व देवा विश्वज समापन वेदने देव वसुंधरा
स्यात् वसुधा देवी वासुकी ब्रह्मोत्सव पितॄणां स्वातंत्र्य चित्तमनः देवी संस्कृति देवी सोदरी सदने सत्य కన్యాదానం ఇస్తున్నామని చెప్పండి. నా కులాచార మతాచార ప్రకారంగా సాలంకృత సా హిరణ్య ఉదక కన్యాదానం ఇస్తున్నాము చెప్పండి. మా కులాచార మతాచార ప్రకారంగా సాలంకృత సా హిరణ్య ఉదక కన్యాదానం పుచ్చుకుంటున్నాము. నువ్వు చెప్పిన కన్యాదానం పుచ్చుకుంటున్నాము. అమ్మా నువ్వు అలాగే ఉన్నామా కూర్చించమని చెప్పండి. వీడియోకి ఎక్కువగా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వట్లేదు, యాజ్ ఇట్ ఈజ్ అలా ఉన్నది పెట్టేస్తున్నాను. అంటే మంత్రాలు ఇంకా మంగళ వాయిద్యాలతో ఉంటే బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి. ఇక్కడ జీలకర్ర బెల్లం అయిపోయింది. మనం ముహూర్తానికి ముఖ్యంగా జీలకర్ర బెల్లాన్నే పెట్టిస్తాం కదా, దీని తర్వాత ఫొటోస్ అయితే క్లిక్ చేస్తూ ఉన్నారనమాట. చూస్తున్నాడు సాయి. సాయి ప్లేట్ 2 ప్లేట్స్ మెల్లగా మెల్లగా ఈ సాయి మెల్లగా స్లోగా స్లోగా. ఇక్కడ నేను మ్యాక్సిమం అన్ని సందర్భాలు కవర్ చేశాను అనుకుంటున్నాను. అంటే నా దగ్గర వీడియోస్ ఉంటే వీడియోస్, లేదా పిక్స్ అయితే పెట్టేశాను.
పెళ్ళైన తర్వాత వధూవరులను ఆశీర్వదించి వారి వారి దగ్గర బంధువులు ఇలాగా కట్నాలు అనేవి చదివిస్తామండి. ఇది కూడా మాకు శ్రీకాకుళం జిల్లాలో బాగా ఆనవాయితీ అనమాట. ఇంకా మిగతా ఏరియాల్లో ఉంటుందో లేదో నాకైతే ఐడియా లేదు, అంటే అన్ని ప్లేసెస్లో ఉండదు అని అంటారు. అయితే మనం దగ్గర బంధువులం అనేవాళ్ళం అనమాట. పెళ్ళి అయిన తర్వాతనే మనం వాళ్ళని ఆశీర్వదించి ఇంత కట్నం చదివించాము అనేసి ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత కొత్త జంటతో మనకి పెద్దవాళ్ళు ఉంటారు కదండి, భార్యాభర్తలు, వాళ్ళకైతే నిండు పల్దానం అనేసి తాంబూలం అయితే ఇప్పిస్తాము. ఇక ఫైనల్గా ఇక్కడ అప్పగింతలు అనేవి అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రతి పెళ్లిలో ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది కదండి. అంటే ఒక ఆడపిల్లని కన్నా తల్లికి తెలుస్తుంది రెండు బాధలు. అంటే మనం బిడ్డగా మన తల్లిదండ్రుల నుంచి దూరమైనప్పుడు కలిగే బాధ, మన బిడ్డను మనం పెంచి ఒకరి చేతిలో పెట్టి ఇలా అప్పగిస్తున్నప్పుడు పడే బాధ అన్నమాట. ఆడపిల్లని కన్న వాళ్ళకి, ఇంకా పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయికి పెళ్ళి అంటే ఎన్నో ఆశ్చర్యాలు, ఎన్నో భయాలు, ఎన్నో అనుమానాలు, అలాగే ఎంతో బాధ, ఇవన్నీ కలిపి ఉంటాయి కదండి. ఇవన్నీ కూడా ఆ రోజుతో వదిలేసి ఇంకా తర్వాత నుంచి వారిద్దరూ హ్యాపీగా ఉండి ఇటు వీళ్ళ తల్లిదండ్రులని అటు వాళ్ళ తల్లిదండ్రులని కూడా ఏ బాధ లేకుండా హ్యాపీగా చూసుకుంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నందుకు ఒక అర్థం ఉంటుంది కదండి. అయితే మన వీడియో అది పెళ్లి సిరీస్ ఎండింగ్కి వచ్చేసిందండి. మీ అందరికీ చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు కూడా మా తమ్ముడికి మరదలికి ఇస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తూ ఉన్నానండి. మీకు బిఫోర్ వీడియోస్ ఎవరు చూడలేదు అనుకుంటే ఛానల్కి వెళ్ళి ప్లేలిస్ట్లో ఉంటాయి, ఒకసారి చూసి వాటన్నిటికీ లైక్ చేయండి. ఈరోజు మన వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.